హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఈ జీసస్ మెర్సిఫుల్ మినిస్ట్రీ ఆత్మీయ తండ్రి అమ్మోసయ్య గారి యొద్ద నేను పరిచర్య చేస్తున్నాను. నా పేరు శ్రీదేవి. నా యొక్క చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నీ సాక్ష్యం చెప్పబోయే ముందు నీ ప్రజలకు ఏ విధంగా నా సాక్ష్యాన్ని అందించాలో నీ జ్ఞానంతో నీ తెలివితో నన్ను నింపండి, కృప చూపించమని, నడిపించి మీరు మహిమ పొందమని, నీ మహిమకరంగా నన్ను నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చూసుకొని సాక్ష్యం చెప్పడానికి మరి ముందుకెళ్దాం. యెషయా గ్రంథంలో నుంచి 55వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. హల్లెలూయా. దేవుడు మరి మేము హిందూ కుటుంబం నుండి వచ్చాము. మరి మా అమ్మ వాళ్ళది కోరుట్ల దగ్గర యూసుఫ్ నగర్. మరి నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు, నేను 4వ వ్యక్తిని. మరి నేను 7వ తరగతి చదువుకున్నాను. నాకు 22, 23 సమయంలో పెళ్ళయింది. కోరుట్ల మరి రామ్నాథ్ గారితోని నాకు వివాహం జరిగింది. మరి ఆ తర్వాత నేను రక్షణలోనికి రావడానికి మరి దేవుడు నాకు కృప చూపాడు. మా ఇంట్లో మరి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో బావగారు రక్షణానందం గారు. మరి మా బావగారు నేను ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని. ఏడుస్తూ ఉన్నప్పుడు మరి అదే విధంగా నాకు ఒకరోజు అదే సంవత్సరంలో నాకు బాబు పుట్టాడు. 2001లో 9వ సంవత్సరంలో. నా పెళ్ళి 2012 సంవత్సరంలో 1వ నెలలో బాబు నాకు పెళ్ళయింది. ఆ తర్వాత మరి అదే సంవత్సరం తర్వాత బాబు పుట్టాడు. ఆ తర్వాత నాకు బ్లీడింగ్ మరి బాబు పుట్టినాక ఒక 6 నెలల దాకా బ్లీడింగ్ బాగా పోయేది. నేను మరి ఎంత మందులు వాడినా నాకు తగ్గలేదు. మా బావగారు మరి మేడం గారు వాళ్ళతోని ప్రేయర్ చేయించారు. ప్రసన్న మేడం గారని అబ్రహాం గారు కోరుట్లలో పరిచర్య చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళతోని నాకు ప్రార్థన చేయించినప్పుడు నాకు బ్లీడింగ్ నుంచి స్వస్థత అయింది. ఆ తర్వాత ఒకరోజు మా ఇంట్లో మరి మా బావగారు వాళ్ళ ఇంట్లో కూడిక పెట్టుకున్నారు. నాకు మా బావగారు ఎప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పేవారు. ఎందుకు అంటే నేను నా భర్త సమస్యతోని బాధపడేది. నేను బీడీలు చేసేదాన్ని. నేను టైలర్ పని చేస్తాను. మా ఆయన కూడా టైలర్ పని చేస్తారు. అయితే ఆ టైలర్ పని చేస్తుంటున్న ఆ సందర్భంలో నాకు మా ఇంట్లో కూడిక జరుగుతూ ఉంది. అక్కడ మరి పాస్టరమ్మ వాళ్ళు ఇంకా 3 సిస్టర్స్ వారందరూ కూడా కూడికలో మరి నన్ను కూడా కూర్చోమంటే నేను కూర్చున్నాను. ఆ తర్వాత పాస్టరమ్మ ఒక ప్రవచనం చెప్పారు. ఇక్కడ ఒక అమ్మ మెడ నరాల నొప్పుల చేత బాధపడుతుంది అని. అయితే అక్కడున్న వ్యక్తులందరూ కూడా చూసుకుంటున్నారు, నాకు కాదు అని. నేను కూడా నాకు కాదని చెప్పాను. ఆ తర్వాత ఒక నెల రోజులైన తర్వాత ఆ పాస్టరమ్మ ఏమైతే చెప్పారో నాకు కూడా ఆ నొప్పి మరి స్టార్ట్ అయింది.
ఆ నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మా బావగారు నాకు సువార్త చెప్తున్నారు. కానీ నేను విన్నట్టు వింటున్నాను. మరి నేను చిన్న వయసులో నుంచి చాలా పూజలు చేసేదాన్ని. ఆ సమయంలో మా బావగారు చెప్తున్న మాట నాకు ఇష్టమవుతుంది. కానీ మళ్ళీ పూజలు చేయడము అది ఇది 2 చేస్తున్నాను. ఒకరోజు ఆ ప్రవచనాన్ని నేను గుర్తించి మరి ఇలా ప్రార్థన చేశాను. ఏమని? "ప్రభువా యేసయ్య నువ్వే దేవుడవా? మా బావగారు నీ గురించి సంవత్సరం నుండి చెప్తున్నారు. వింటున్నాను, ఇటు ఇడిచిపెడుతున్నాను. అని నిజముగా నువ్వే దేవుడవైతే నువ్వు నాతో మాట్లాడు" అని నేను ఆ నైట్ ప్రార్థన చేసుకొని పడుకున్నాను. తెల్లవారుజామున యేసు ప్రభువు నాకు కలలోకొచ్చి నా వైపు ఇలా మౌనంగా చూస్తూ ఉన్నాడు. నాకు ఆ కల నేను తెల్లవారిన తర్వాత నేను చేసే పూజలు ఏ దేవుడు కూడా నాతో చిన్న వయసులో నుంచి మరి ఏ దేవుడు మాట్లాడలేదు. అరే యేసు ప్రభువే దేవుడు అని చెప్పి ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయడము. మరి ఒకరోజు మేడం వాళ్ళ ఇంటికి, ప్రసన్న మేడం గారు వాళ్ళు మరి అబ్రహాం సార్ వాళ్ళ ఇంటికి నేను ఒకరోజు వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు నాకు కొత్త, నేను వాళ్ళకు కొత్త. ఆ తలుపులు కొడితే వాళ్ళు బయటకొచ్చి వాళ్ళు తలుపులు తీశారు. వాళ్ళు లోపలికెళ్ళి మరి ఏంటమ్మా అంటే నేను చెప్పాను, ఇలా నాకు యేసు ప్రభువు నమ్ముకున్నాను. మీరు ప్రార్థన చేస్తారంట అని చెప్తుంటే నాకిలా సమస్య, నా భర్త అని నేను చెప్తున్నాను. మేడం గారు రోజు ఇలాగు 2 గంటలకు రా శ్రీదేవి, మరి మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఈ భుజం నరం నొప్పి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఒకరోజు అమూసయ్య గారు మరి కోరుట్లకు మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మా బావగారు శ్రీదేవి అయ్యగారు వచ్చారు, వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్లారు. అప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు మరి నేను వెళ్ళిన. అప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే, అమ్మా యేసు ప్రభువు దేవుడు, ఆయన స్వస్థపరుస్తాడు. కానీ నువ్వు యేసయ్య కొరకు జీవిస్తావా? యేసు ప్రభువు నీ కొరకు మృతిని గెలిచి లేచిండని నువ్వు నమ్ముతున్నావా? అని నాకు చెప్పి నా లోపాలు, నా తప్పుదమ్ములు నాకు ఒప్పించి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అయ్యగారిలా ఒప్పించి ప్రార్థన చేస్తున్నారో, అయ్యగారు నా యొక్క తల మీద ఇలా చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నారు. మరి నేను ఆ యొక్క చెయ్యి, ఆ భుజము, నరము నొప్పి నేను ఒక బీడీలు మిషన్ కుట్టే ఈ యొక్క శక్తి లేనంతగా ఉన్నటువంటి ఆ యొక్క చేతు ఎప్పుడైతే అయ్యగారు ప్రార్థన చేశారో నా మీదికి ఒక బలమైన శక్తి నా మీదికి దిగినట్లుగా నేను చూస్తున్నాను. అప్పుడే సృష్టించిన ఎముకల్లాగా నేను బలం పొందుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా యేసయ్య ఇంత గొప్ప కార్యం చేశాడని, ఈయనే దేవుడు అని నాకు విశ్వాసం వచ్చింది. ఎప్పుడైతే నేను అలా విశ్వాసంతోని మరి యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం, మేడం వాళ్ళ ఇంటికి ప్రతిరోజు 2 గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. మేడంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. అలా చేస్తుంటున్న సందర్భంలో మరి నా భర్త అప్పుడు బొంబాయిలో ఉన్నాడు. బొంబాయిలో మరి నా భర్తకు మా ఇంటి వాళ్ళు మరి నీ భార్య ఇలా మందిరంకి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుంది అని చెప్పగానే మరి నా భర్త బొంబాయి నుంచి ఫోన్ చేసి నాకు చాలా మరి ఆ మాలమాదిగల దేవుడు, నువ్వు దేవుని నమ్ముకుంటే నా దగ్గర ఉండొద్దు అని కొంత మట్టుకు బాధ పెట్టారు. బాధ పెట్టి ఆయన బొంబాయి నుండి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మరి అయ్యగారుకు, ఆత్మీయ తండ్రి అమ్మోసయ్య గారికి నేను, అయ్యా ఇలా చెప్తున్నారంటే అయ్యగారు అన్నారు, అమ్మా ఆ యొక్క ఫోటోల గుడి ముందైనా సరే
నువ్వు యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకోవచ్చు. బొట్టు పెట్టుకున్నా గానీ ఏం కాదు. నువ్వు మనసులో ప్రార్థన చేసుకో అని చెప్పారు. అప్పుడు సరే అని చెప్పి నేను అలాగే ప్రార్థన చేసుకుంటున్నా. మనసులో ఫోటోల గుడి ముందు పూజలకే చేస్తున్నట్టు చేస్తున్నా. కానీ యేసు ప్రభువుకే నా హృదయంలో, నా మనస్సులో దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నా. అలాగే కొద్ది రోజులు మళ్ళీ ఆయన బొంబాయి ఎళ్ళాడు. బొంబాయి ఎళ్ళిన తర్వాత నేను మళ్ళీ ప్రార్థనకెళ్ళడం, మరి నన్ను పోవద్దని ఎంతగా ఆపేసినా మళ్ళీ నేను మేడం వాళ్ళ ఇంటికి 2 గంటలకు ప్రార్థనకెళ్ళడం. వెళ్తున్న సందర్భంలో ఒకరోజు మేడం గారు వాళ్ళ పాప షైని ఇద్దరు కలిసి బాగా ఆత్మలో ఆనందిస్తున్నారు. నేను వెళ్ళగానే మేడం గారు ఇలా చెప్పారు, "శ్రీదేవి, ఇప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క శక్తి ఇప్పుడు నీ మీదికి దిగుతది. నీ లోపాలు ఒప్పుకో" అని చెప్పి మేడం గారు నాకు చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో నేను అన్ని విషయంలో మరి నా లోపాలన్నీ ఒప్పుకొని మరి నేను ఏడ్చుకుంటూ పశ్చాత్తాపపడుతుంటున్న ప్రార్థన చేస్తున్న మేడం గారు ఒకటే ఇలా నా చెయ్యి ఇలా పట్టారు. ఇలా నా చెయ్యిలో పట్టుకోంగానే నేను దేవుడి యొక్క శక్తిని పొందుకొని భాషలతో మాట్లాడుతూ మరి ఎగిరే గంతులు వేసే యొక్క ఆత్మ నా మీదికి దిగొచ్చింది. అప్పుడు మరి ఆ విధంగా నేను దేవుని ఆత్మ పొందుకున్నాను. ఆ ఆత్మ పొందుకున్న తర్వాత మళ్ళీ నా భర్తకి మరి మళ్ళీ ఇంటి నుండి ఫోన్ పోయింది. మళ్ళీ బొంబాయి నుండి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత బొంబాయి నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమని, బాబునిచ్చి నువ్వు చక్కగా నీ ఇంటికెళ్ళిపో. యేసు ప్రభువును నమ్ముకునేటట్టుంటే వెళ్ళిపో. లేదు అంటే ఉండు. నాకు నువ్వు వద్దు అని నేను నీకు విడాకులు ఇస్తాను అని చెప్పి నన్ను బొంబాయి నుండి చాలా టార్చర్ పెట్టారు. ఒకరోజు సడన్‌గా బొంబాయి అదే కాలంలో మరి అదే సమయంలో మేడం గారు, నేను కూడా ఇద్దరం కలిసి 11 రోజులు ఉపవాసం ఉన్నాం. ఈయన ఇలా బొంబాయి నుండి ఫోన్ చేసి ఇలా దేవుడు వద్దని నన్ను ఈ విధంగా మరి హింసిస్తున్నాడని చెప్తే, మేడం గారు, మనమిద్దరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం శ్రీదేవి, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు అని నన్ను చాలా మేడం బలపరిచారు. ఆత్మీయ తండ్రి గారు కూడా చాలా ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు నన్ను బలపరిచేవాళ్ళు. ఆ విధంగా జరుగుతుంటుండగా మళ్ళీ బొంబాయి నుండి వచ్చి మరి ఇలా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సందర్భంలో నాకు బాగా జ్వరం వచ్చింది. అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి నా భర్త సీదా చెప్పకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. వచ్చి మరి నన్ను తీసుకొచ్చుకొని మా యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నన్ను హాల్లో నిలబెట్టి, దేవుడు కావాలనా నేను కావాలనా అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే మరి నాకు నిజంగా నా భర్త అంటే చాలా ఇష్టం. ఆయన ఎట్లా చెప్పితే అలా నేను నడిచేదాన్ని. అంత ఆయన నన్ను ప్రేమించే వ్యక్తి నేను కావాలనా దేవుడు కావాలనా అని నాకు అంటున్నప్పుడు, నాకు దేవుడు కావాలి, నువ్వు కావాలి అని నేను ఇలా అంటున్నాను. ఎప్పుడైతే నేను అలా అన్నానో నా చెంప మీదకి లేసి కొట్టాడు. ఇలా కొడుతుంటున్నప్పుడు మరి మా ఇంటి వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేయకుండా ఆయనకే సపోర్ట్ చేశాడు. చేయడం ద్వారా ఇంకొకటేసాడు. అయినా నేనేం మాట్లాడలేదు. మౌనంగా తల దించుకొని ఉన్నాను. అదే రీతిగా మరి దినాలు గడుస్తున్నాయి. అలా గడుస్తున్న సందర్భంలో మరి దొంగతనాల ఆయన పనికెళ్ళగానే మేడం వాళ్ళ ఇంటికి నేను 2 గంటలకు ప్రార్థనకు వెళ్ళేది. ఆయన రాకముందే ఇంటికొచ్చేది. అలా జరుగుతున్న సందర్భంలో మొత్తానికి నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దని ఇంకా నన్ను రూమ్‌లో వేసి, మా బాబును నన్ను ఇంట్లో ఉంచి బయటకు గుళ్ళెం పెట్టి వెళ్ళిపోయేది. అప్పుడు నేను మా అత్తమ్మకు బతిలాడుకునేది. "అత్తమ్మ, నాకు గొళ్ళెంది, నేను ప్రేయర్‌కెళ్తా, మళ్ళీ తొందరగా వస్తా" అంటే మా అత్తమ్మ నాకు సపోర్ట్ చేసేది. అలా వెళ్తూ ఉంటున్న సందర్భంలో ఒకరోజు నాకు మరి అపెండిక్స్ వచ్చింది. అపెండిక్స్ నాకు పెళ్ళికి ముందు ఒక 10 రోజులు ముందు నాకు అపెండిక్స్ నొప్పిలేస్తే డాక్టరమ్మ వాళ్ళు మరి, "ఇప్పుడు పెళ్ళి ఉంది కదా, ఇప్పటికి మందులు ఇస్తా, తర్వాత
ఆపరేషన్ చేద్దాం మళ్ళీ నొప్పి లేచినప్పుడని మందులిస్తే, మరి ఆ విధంగా నాకు బాబు పుట్టిన 6 నెలలు, ఒక సంవత్సరంన్నర తర్వాత నాకు మళ్ళీ అపెండిక్స్ లేసింది. అప్పుడు నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను గనుక, ఆ రోజు నేను ఇదే ఇప్పుడు ఇంతకుముందు యెషయా 55 అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం గదా! ఆ రోజు నేను నా భర్త బయటకెళ్ళినంక ఇలా బైబిల్ పట్టుకొని బాగా ఏడుస్తూ, యేసయ్య, ఎందుకు అంటే ఆ రోజు నాకు నా ఇంట్లో కనీసం డబ్బు తినటానికి ఏమీ కూడా లేదు. హాస్పిటల్ వెళ్ళాలంటే ఆపరేషన్ ఆ దినాలలో 2003లో నా చేతిలో నిజంగా చాలా కరువు. మరి నాకు ఇలా దేవుడిని నమ్ముకున్నానని చాలా హింసించి, నాకేది పెట్టాలన్నా పెట్టకపోయేది. ఒక దీన స్థితిలో నేను ఇలా బైబిల్ పట్టుకొని, యేసయ్య నన్ను బాగు చేయని ఇట్లా బైబిల్ పట్టుకొని ఇట్లా తెరిస్తే, ఈ యెషయా 55 అధ్యాయం నాకు చూపిస్తే, ఈ అధ్యాయం మొత్తం నేను చదువుకొని, నా జీవితం ఇందులో ఉంది ఏంది అని ఈ అధ్యాయం మొత్తం ఏడుస్తూ ఒప్పుకున్నా. అప్పటికే పరిశుద్ధాత్మను పొందుకున్నా గనుక భాషలతో మాట్లాడుతున్నా. వచనం చదువుతున్నా, భాషలతో మాట్లాడుతున్నా. ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి ఒకటే పూట తినుకుంటా, ఈ అధ్యాయం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటున్నా. భర్త లేని టైంలో ప్రార్థన చేస్తున్నా. ఆయనున్నప్పుడు ఏం లేనట్టు ఉంటున్నా. ఆ తర్వాత నాకు 3 రోజుల తర్వాత అపెండిక్స్ నొప్పి సంపూర్ణంగా విడుదలైంది. ఇంకా హాస్పిటల్ వెళ్ళలేను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దాన్ని బట్టి ఈయన ఒకరోజు ఇంకా నన్ను ఇగ కొద్దిగా దేవుడు నన్ను ప్రార్థనకు ఆటంకపరచకుండా కొద్దిగా అట్లా చేశాడు. కొద్దిగా స్వేచ్ఛొచ్చింది. అప్పటికి కూడా నాకి ఎటు వెళ్ళాలన్నా పంపించేది గాదు. ప్రార్థనకెళ్ళాలన్నా పంపించేది గాదు. అలా స్వస్థత అయిన తర్వాత అలాగే ప్రతిరోజు నడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఉదయం 4 గంటలకు చేసేదాన్ని, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళేదాన్ని, సాయంత్రం 7 గంటలకు గూడా ప్రే చేసుకునేదాన్ని. అలాగా రోజు దేవుడు నన్ను నడిపించి, పరిశుద్ధాత్మ దేవుడే నాకు స్నేహితుడు. అలా దేవుడితో వ్యక్తిగతంగా రోజు వాక్యం ద్వారా నన్ను బలపరిచేది. అయ్యగారు చొప్పదండికి నుండి కోరుట్లకు మరి ప్రతి నెల అయ్యగారు వచ్చినప్పుడల్లా 3 వాక్యాలు ఇచ్చి, ఆ వాక్య ప్రకారం ఒప్పించి అలా నడుచుకోవని చెప్పేది. అప్పుడు ఆ వాక్య ప్రకారం నేను నడుస్తూ ఉంటున్నాను. ఒకరోజు కరీంనగర్‌లో హ్యారీగుమ్ సై గారి మీటింగ్స్ జరుగుతుంది. అయితే మా ఆయన నేను ఒప్పించుకొని మేడం గారు వాళ్ళతో నేను కూడికకు వెళ్ళాను. అక్కడ 2005 మొదటి జనవరిలో కావచ్చు. అప్పుడు మీటింగ్స్‌లో ఇక్కడ ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారి గర్భద్వారాలు తెరవబడుతున్నాయి. వారు మరో సంవత్సరం వరకు బిడ్డను కంటారని చెప్పి ప్రవచనం చెప్పారు. హగ్గయి 2:19 వచనము చెప్పారు. ఆ వచనం పట్టుకొని నేను ఒక 3 నెలలు బాగా ఏడ్చుకుంటా దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. మరి నాకు 3 నెలల తర్వాత నాకు దేవుడిచ్చాడు. అప్పుడు ఒక 2 నెలలయింది. మరి నాకు బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితూ ఉంటే మరి డాక్టర్ అమ్మ అన్నారు, "ఒక ఇంజెక్షన్ ఇస్తానమ్మా, అది నీ అదృష్టం. ఆగితే ఆగుతది, పోతే పోతది" అని చెప్పారు. నేను ఇంటికొచ్చాను. మళ్ళీ వస్తాను మేడం అని. ఇంటికొచ్చిన తర్వాత యేసు ప్రభుకి ఇలా ప్రార్థన చేసిన, "ప్రభువా, నా గర్భము నిలిపేది నువ్వు. ఆ శక్తి, ఆ ఇంజెక్షన్ ద్వారా నీ కార్యం జరిగించు" అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకొని వెళ్ళి ఇంజెక్షన్ ఏయించుకొని వచ్చాను. అదే రీతిగా 7వ నెలొచ్చింది. 7వ నెలల మరి ఆ టైంలో గర్భిణీ స్త్రీలకు 7 నెలలు అన్నీ చెకప్ చేస్తారంట. అయితే నాకు అన్నీ చెకప్ చేస్తే హెచ్ఐవి వచ్చిందండి. అప్పుడు హెచ్ఐవి వస్తే డాక్టర్ అమ్మ ఏమన్నారంటే,
అమ్మా నీ గర్భం తీసేయాలి అని చెప్పారు. ఒకవేళ నీకు అలా ఉంచుకుంటే పాపకు గూడా హెచ్ఐవి వచ్చే అవకాశాలుంటాయి అని చెప్పారు. నేను డాక్టరమ్మతో వద్దు నేను తీసేయించుకోను అని చెప్పి మరి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు మరి నేను ప్రసన్న మేడం వారు, అబ్రహాం సార్ వాళ్ళు నాకు ప్రతి విషయంలో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళకు చెప్పితే వాళ్ళు నన్ను బలపరిచారు. అదే రీతిగా వాళ్ళను వెంటనే నాకొచ్చిన డాక్టర్ వాళ్ళు నాకు చెప్పిన సమస్యను బట్టి నేను ఆ కాగితాలను పట్టుకొని మేడం వాళ్ళ ఇంటికి మరి ఆ సార్ డాక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు అది తీసుకొని వాళ్ళు చూసి, "ఏం లేదమ్మా బ్లడ్‌లో కొద్దిగా రక్తం చేంజ్ అయింది" అని చెప్పారు. తర్వాత ఆత్మీయ తండ్రి గారికి మరి మేడం వాళ్ళు కూడా చూసి మెల్లగా నాకు చెప్తున్నారు, "అది హెచ్ఐవి అంటారు" అని. "ఏం కాదు భయపడకు మేము ప్రార్థన చేద్దామని" చెప్పి బలపరిచారు. ఆత్మీయ తండ్రికి నేను ఇలా చెప్పాను, "అయ్యగారు 7వ నెల గర్భం తీసేస్తాం అంటున్నారు మరి. డెలివరీ చేయడానికి అప్పుడు అది కష్టం అంట. వాళ్ళేమన్నారంటే, ఒకవేళ నువ్వు ఉంచుకుంటే అది నీకు డెలివరీ చేయడానికి, ఆపరేషన్ చేయడానికి డబ్బులు బాగా అయితాయమ్మా" అని చెప్పి. ఇలా అంటున్నారు అయ్యగారు అని చెప్పి నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే అయ్యగారు అన్నారు, "అమ్మా ఏ డాక్టర్ పట్టలేడనుకో నువ్వు చొప్పదండొచ్చి మేము డెలివరీ చేస్తాం" అని చెప్పి ఆత్మీయ తండ్రి గారు నాకు ఒక బలము, ఆయన మాట నిరీక్షణ కలిగేటట్టుగా నన్ను బలపరిచినప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నాను. మరి అదే రీతిగా నిజంగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కు నన్ను డాక్టర్ వాళ్ళు నాకు అడ్రస్ ఇస్తే అక్కడికెళ్ళాను. కరీంనగర్‌లో మరి సివిల్ హాస్పిటల్‌లో పాప నాకు ఆపరేషన్ చేసి తీశారు. అయితే నాకు పాలు లేనందున నా పాలు తాగితే పాపకు గూడా ఆ యొక్క హెచ్ఐవి వచ్చే అవకాశాలుంటాయని చెప్పి డాక్టరమ్మ వాళ్ళు చెప్పారు. చెప్తే పాపకు పాలివ్వకుండా డబ్బా పాలు, బర్రె పాలు అట్లా తాగిచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఒక 3 నెలల పాప వరకు గూడా డబ్బా పాలే తాగిచ్చాం. అయితే పాప డబ్బా పాలు పడక మోషన్స్, వామిటింగ్స్, ఒక అస్థి పంజరం ఎలా ఉంటదో అలా రోజు రోజుకు 3 నెలల పాప అలా అయిపోయింది. మన చేతిలో డబ్బు లేదు. మరి మా ఆయన అనారోగ్యం వచ్చి, హెచ్ఐవి వచ్చి ఆరోగ్యం లేక బెడ్ మీద ఉన్నాడు సిక్కై. తినటానికి కూడా తిండి కరెక్ట్ లేదు. పాపను హాస్పిటల్‌లో చూపియడానికి కూడా డబ్బులు లేదు. నేను ఏడుస్తున్నాను. దేవా నా బిడ్డను బ్రతికించు అని నా ఒడిలో పండబెట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో మరి మా బావగారు, "శ్రీదేవి నేను 2000 ఇస్తా. నువ్వు హాస్పిటల్ ఎళ్లి చూయించుకో" అని చెప్పారు. వెంటనే నేను వారిచ్చిన డబ్బులు తీసుకొని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ వాళ్ళు, "ఇంత సీరియస్ ఉంది ఎందుకమ్మా చూసారని" హెచ్చరిక చేశారు. అక్కడ కోరుట్లలో దిలీప్‌రావు హాస్పిటల్ అని పిల్లల హాస్పిటల్ అక్కడికెళ్ళా. ఆ డాక్టర్ వాళ్ళు మరి తీసుకొని 4 రోజులు పాపకి ట్రీట్మెంట్ చేశారు. దేవుడు అద్భుతం చేశాడండి. మరి ఎంతోమంది పిల్లలు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు తొందరగా కోలుకోలేరు గానీ, పాప 4 రోజుల లోపలనే కోలుకున్నది. అలా దేవుడు పాప విషయంలో మరి దేవుడు అద్భుతం చేశాడు. ఆ తర్వాత అలాగే మరి అప్పుడు నా భర్తకి మరి ఈ యొక్క దేవుడి వైపు కొద్దిగా మల్లుకున్నారు. మల్లుకొని మరి మేమిద్దరం బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఆయనకి కొద్దిగా దేవుడి యొక్క అనుభవము, దేవుడు లోతు తెలుసుకోని సమయంలోనే ఆయన మరి దుబాయ్ వెళ్దామని చెప్పి ఆలోచన కలిగి మరి ఆత్మీయ తండ్రి గారిని గూడా అడిగారు. "అయ్యా ఇట్లా నేను వెళ్తానంటే" "దేవుడి మార్గంలో నడుచుకుంటే నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు దీవిస్తాడయ్యా" అని చెప్పి అయ్యగారు చెప్పారు. చెప్పిన తర్వాత మరాయన దుబాయ్ వెళ్ళాడు. వెళ్ళిండు కానీ అక్కడ ఆయన తన స్వభావం బాప్తీసం తీసుకొని భయభక్తులు కలిగి నడవకుండా మరి దుబాయ్ వెళ్ళిన తర్వాత చాలా తాగడం, మరి పని లేక తిరగడం, అలా
మరి జైల్లో పడి ఒక 11 నెలలున్నాడు కానీ, అప్పు చేసుకొని తిరిగొచ్చాడు. అప్పుల పాలైపోయినాం మేము. తిరిగొచ్చిన తర్వాత, ఇక నీ దేవుడు ఏం చేశాడని చెప్పి నన్ను రోజుకు బాప్తిసం తీసుకున్న నుంచి, ఈ దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అని చాలా రోజు ఇబ్బంది పెట్టేవాడు. తాగి వచ్చేవాడు. రాత్రి 1, 2 టైములో ఆయన తాగి ఇంటికొచ్చేవాడు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తూ ఉండేది. ఇంకెప్పుడు వస్తాడని. పిల్లలను పక్కల పండబెట్టుకొని కూర్చుండి, ఇలా బీడల సాడబెట్టుకొని ఎట్లా తోస్తే అట్లా రాత్రి కాళ్ళ సమయంలో చూసుకుంటా ఉండేదాన్ని. అలా దినాలు గడుస్తూ ఉంటున్న సందర్భంలో ఒకరోజు మేము చొప్పదండికొచ్చి ఆల్నిట్ ప్రేయర్ వచ్చినప్పుడు అయ్యగారు చెప్పారు, అయ్యా, 1 సంవత్సరం ఇక్కడ ఉండి నేర్చుకోండి. ఆ తర్వాత దేవుడు మీకు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్దురు అని చెప్పి అయ్యగారు చెప్పారు. అయ్యగారు చెప్పినప్పుడు ఈయనేమన్నారంటే, నేను ఇంటికెళ్ళి అప్పులన్నీ కట్టుకొని మళ్ళీ వస్తాం అయ్యగారు అని చెప్పి తప్పించుకొని నన్ను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక రోజు నన్ను దేవుడు విడిచిపెట్టమని అలా ఇబ్బంది పెట్టేవాడు. అలా ఇబ్బంది పెట్టి ఆయన ఒకరోజు ఆయన సిక్ అయిపోయి బ్లడ్ కక్కాడు. బ్లడ్ వామిటింగ్ చేసుకుని, ఆ సమయంలో నేను మళ్ళీ ఆత్మీయులు మేడం గారికి రై గారితో ప్రార్థన చేయించడం ద్వారా ఆ సమయంలో దేవుడు స్వస్థపరిచాడు. దాని తర్వాత మళ్ళీ తాగడం, గుట్కాలు, ఇలా తిరగడం, దేవుడికి నమ్మకంగా దేవుడి వైపు చూడకుండా ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకొక రోజు మళ్ళీ అనారోగ్య పాలైపోయి తిండి తినడం ఏం లేదు. అప్పుడు ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్తే టీబీ వచ్చింది. టీబీ వస్తే ఆ సమయంలో మేము మెడిసిన్ వేస్తూ ఉంటే ఆయన మెడిసిన్ కూడా వేసుకోవడం లేదు. పల్లింకి వేసినా కానీ ఆ మందులు సరిగ్గా వేసుకోక ఆయనకి ఒకరోజు పిచ్చోడ్లాగా కాల్చేయి పడిపోయి కింద పొర్లుతూ ఉన్నాడు. మేము కిరాయి ఉన్న చోట మమ్మల్ని చూశారు. వాళ్ళు చూసి ఇంట్లో నుండి వెళ్ళిపోండి మీరని ఆ రాత్రి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి ఇంట్లో చెప్పారు. ఇటు చూడాలి, ఇటు చూడాలి. మా ఇంటికి ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చారు. తెల్లవారుజాములోనే సామానంతా మరి మేము అప్పుల పాలైపోయి మా ఆస్తి అమ్మేసుకున్నాం. కిరాయి ఉండవలసి వచ్చింది పరిస్థితి. కిరాయి వాళ్ళు అలా చేశారు. అదే సమయంలో మరి మా సామానంతా మా ఇంటికి పంపించేసి మేము చొప్పదండి వచ్చాం. చొప్పదండి వస్తే మరి చొప్పదండి వచ్చినాక పడిపోయిన కాలు చెయ్యి మళ్ళీ తిరిగి వచ్చిందండి. ఆ తర్వాత మరి కొద్దిగా జ్వరం వస్తే, నువ్వు నన్ను చంపడానికి తీసుకొచ్చావు, ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళవా అని ఇలా టార్చర్ పెట్టడం ద్వారా నేను ఇంటికి తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాం కానీ స్వస్థత లేదు. ఇంటికి తీసుకెళ్ళమని ఎంతో నన్ను ఇబ్బంది పెట్టడం ద్వారా నేను ఇంటికి తీసుకెళ్ళాను. ఎప్పుడైతే అలా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి చాలా నేను ఏడుస్తూ అలాగే ప్రార్థన చేస్తున్నా. దేవా, నీ చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరిగించు అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే వెళ్ళానో ఒక నెల మీద 15 రోజుల బ్రతికాడు. నెల మీద 15 రోజుల తర్వాత ఇంకాయన చనిపోయే ముందు నేను ఇలా ఏడుస్తున్నాను, ప్రభువా, నా భర్తను నీ పరలోకంలో కొద్దిగా నా చోటి ప్రభువా, ఆయన నీకు లోబడటం లేదని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. నా భర్తను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ రాత్రి ఇంకొక 5 రోజులైతే నా భర్త చనిపోతాడనగా నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో పరలోకంలో ఇట్లా ఒక మహిమతో ఉన్నట్టుగా ఆ కల వచ్చింది. నేను అనుకున్నా దేవుడు బాగు చేస్తాడేమో అని నేను అనుకున్నా. కానీ 5 రోజుల తర్వాత నా భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి
తెల్లవారు ఇంకొక 2 రోజుల తర్వాత ఆత్మీయ తండ్రి గారు నన్ను ఏమన్నారంటే, "అమ్మా చూడు ఆయన లోబడక చనిపోయారు. మరి ఒకవేళ నువ్వు గూడా ఇప్పటికైనా దేవుడికి లోబడితే నువ్వు బ్రతుకుతావు. లేకపోతే దయ్యాలు ఆయనని ఎట్లా తీసుకెళ్ళాయో నిన్ను కూడా అలాగే మరి వెంబడిస్తాయి. ఇప్పటికైనా దేవుడికి లోబడమ్మా" అని చెప్పి నాకు చెప్పారు. అప్పుడు నేనన్నా, "యేసు ప్రభు ఎట్లా చెప్పితే అట్లా వింటాను యేసయ్య. అయ్యగారు" అని చెప్పి నేను అయ్యగారికి చెప్పినప్పుడు ఆ రోజు అలా తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత మరి ఒక 15 రోజులు అయినంక నేను మరక్కడ మేడం గారు వాళ్ళు ప్రసన్నం మేడం గారు వాళ్ళు, అబ్రహాం సారు వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తారు గనుక అక్కడికి వెళ్ళాను. 15 రోజుల తర్వాత ఇంకా అక్కడ మరి ఆత్మీయ తండ్రి గారు మేడం వాళ్ళ ఇంట్లో మరి ఆ పరిచర్యలో కొంతమంది ఎక్కడికి వెళ్ళాలో పరిచర్యను ఆహ్, దేవుడు ఎక్కడికి పంపిస్తాడో ఉపవాసము ఒక 5 రోజులు ప్రార్థన పెట్టారు. అప్పుడు దేవుడు మరి నాకు నేనెక్కడికెళ్ళాలి ప్రభువా? నీ చిత్తం ఎలా చేయాలని నేను అడిగినప్పుడు నాకు దేవుడు చొప్పదండి చూపిచ్చాడు. అప్పుడు నేను ఈ చొప్పదండికి వచ్చాను. ఈ చొప్పదండికి ఆత్మీయ తండ్రి గారు నన్ను ఆహ్, ఇట్లా చూపిచ్చాడు అయ్యగారు అనంటే, "రమ్మా దేవుడు ఎలా చెప్తే అలా చేయండంటే" అప్పుడు వచ్చినంక నేనిక్కడ అసలు నేనెలా వచ్చానంటే, నా ముఖం మొత్తం వికారము, నా యొక్క చేతులకు మచ్చలు, నా యొక్క వేళ్ళు బ్లాక్ ఇలా నల్లబడిపోయి బ్లాక్ అయిపోయినాయి. నా బ్లడ్ అంతా బ్లాక్ అయిపోయి, ఒక బొక్కలు రూపము ఏమాత్రం కూడా లేదు. అలాంటి స్థితిలో నేనిక్కడికొచ్చాను. ఆ బలిపీఠం దగ్గర ప్రతిరోజు ఏడ్చుకుంటా ప్రభువా! నీ చిత్తం నేను చేస్తాను ప్రభువా అని. ఆత్మీయ తండ్రి గారు ప్రతి ఆదివారం అక్కడ వాక్యం చెప్తుంటున్న సందర్భంలో ఎప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆ బలిపీఠం దగ్గర ఏడుస్తూ, అక్కడే పడుకుంటూ, అక్కడే ఎప్పుడు తెలకొస్తే అప్పుడు తెల్లందాకా, పొద్దుందాకా 3 నెలలు ఆ బలిపీఠం దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే ఆల్‌నైట్ ప్రేయర్ వచ్చింది. ఆత్మీయ తండ్రి గారు ఆల్‌నైట్ ప్రేయర్‌లో ఆరాధన జరుపుతున్న సందర్భంలో ఇలా ప్రవచనం చెప్తున్నారు. ఏమని అంటే, ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో, బంధకాలతో ఉన్నారో, ఇప్పుడు వారి మీదకి దేవుడి యొక్క శక్తి దిగొస్తుంది. వారిని దేవుడు స్వస్థపరచబోతున్నాడని ప్రవచనం చెప్పారు. ప్రవచిస్తూ ఉంటుండగానే ఆ యొక్క బలిపీఠము మీద ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద యేసు ప్రభువు కూర్చున్నాడు. ఆయన ముఖములో నుండి ఒక కిరణంలాగా ఒక అగ్నిలాగా శక్తి నా మీద పడడం నేను చూస్తున్నాను. నా మనోనేత్రములలో. ఆ యొక్క శక్తి నేను ఎప్పుడైతే పొందుకున్నానో వెనుకకు ఆ యొక్క చర్చి లాస్ట్‌లో పోయి పడ్డాను. అలా దేవుడి శక్తి నా మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజు నుంచి నా రూపము మారిపోయింది. నా యొక్క చేతుల్లో, వేళ్ళల్లో ఉన్న ఆ యొక్క బ్లడ్ అంతా రెడ్ అయిపోయి, నా యొక్క ఎముకలన్నీ బలం పొందుకొని దినదినము మరి నేను స్వస్థత పొందుకున్నాను. హెచ్ఐవి నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ తరువాత మరి నేను ఆత్మీయ తండ్రి యొక్క ఈ పరిచర్యలో మరి నేను ఎలా నడవాలి ప్రభువా? ఈ పరిచర్యలో ఏం చెప్తున్నావు? మరి దేవుడు నాకు 2009లో కొద్దిగా కళ్ళు మసకగా వాక్యము చదవకపోయేదాన్ని. కనబడకపోయేది. ఒకరోజు మేడం వాళ్ళ ఇంటికెళ్తే మేడం గారు వాళ్ళు వాక్యాలు తీసి ప్రత్యక్షత వాక్యము దేవుడు బయలుపరిచింది. చెప్పారు, "శ్రీదేవి దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా పిలుచుకున్నాడు" అని. ఒకవేళ దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తే నీ కళ్ళు స్వస్థత అయితాయి అని చెప్పినప్పుడు రోజు 2 గంటలకు ఒక అరగంట పొద్దున 10 గంటలకు వెళ్ళి నాకు దేవుడు ఏం చూపిస్తే అది నేను మేడంకి చెప్పేది అలా వచ్చేది. అలా నడుస్తున్న సందర్భంలో నేను ఇక్కడికొచ్చిన తర్వాత మరి దేవా నువ్వు నన్ను ఎలా పిలుచుకున్నావో, ఏ పిలుపుతే పిలుచుకున్నావో ఆ పిలుపులో నాకు నేర్పించు అని నేను ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఒకరోజు నాకు ఒక కలొచ్చింది. ఆ కలలో ఒక పెద్దగా ఎత్తైన స్థలం ఉంది. ఆ స్థలములోనికి
నేను మరి ఇక్కడ ఒక అక్క దీవెనక్క అని, మరి యాకోబ్ నాన్న అని మేము ముగ్గురం ఆ యొక్క కొండ ఎక్కుతున్నాం. ఆ కొండ ఎక్కుతున్న సందర్భంలో ఆ కల్ ఆ కలలో ఆ యొక్క కొండల మీద ప్రతి రూముకు ఆ నాన్న నన్ను తీసుకెళ్తూ చూపిస్తున్నాడు. ఇవన్నీ నువ్వు సరిచేయాలి అని. ఎట్లా ఉన్నాయి ఆ రూములు అంటే ప్రతి రూముకు ఒక పొయ్యి ఉంది. దాని మీద ఇట్లా పెండతో అలికింది ఉంది. అలా నేను చూస్తున్నాను, కలయిపోయింది. ఆ తర్వాత ఇంకొక కలొచ్చింది. ఆ కలేంటంటే పెద్ద పెద్ద అండాలున్నాయి. ఆ అండాలున్నాయి. అక్కడ ఆత్మీయ తండ్రి అందరికి వడ్డిస్తున్నాడు. నేను అక్కడున్నా. ఆ కల నేను ఆ అయ్యగారికి చెప్పాను. ఎందుకు అంటే ఆ యొక్క పిలుపు నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. నేను యేసు ప్రభువును నమ్ముకున్నాక ఒక 3, 4 సంవత్సరాల టైంలో ఒకరోజు నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కల ఒకటి ఎలా వచ్చిందంటే, యేసు ప్రభు ఇలా ఉన్నాడు. ఇక్కడ బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ఒక తెల్లటి వస్త్రము పరిచిందుంది. నేనిక్కడున్నాను. యేసయ్య ఏమంటున్నాడంటే, ఇది నా బలిపీఠం. ఇక్కడ నువ్వు దహన బలులు అర్పించాలి. నువ్వు నా కోసం నువ్వు జీవిస్తూ ఉంటుండగా నీకు అవమానాలొస్తాయి, నిందలొస్తాయి, శ్రమలొస్తాయి. కానీ నువ్వు మాత్రం భయపడకు. నా కొరకు నువ్వు జీవించాలి అని యేసు ప్రభువు అలా చెప్తూ ఇలా ఆరోహణం అయిపోతుంటుండగా నేను చూస్తున్నాను. ఆ తర్వాత నేను ఆ కల అయిపోయినాక ప్రేయర్ ముగించుకొని, అది దర్శనం. ఆ దర్శనము ప్రేయర్‌లో ఉండంగా మధ్యాహ్నం కాలం 1:30 టైములో అది అయిపోయినాక నేను ముగించుకొని అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నారు, "అమ్మా, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కన్నీటితో దహన బలులు అంటే కన్నీటితో ప్రార్థించాలి" అని చెప్పారు. అది ఆ కల పడింది, నేను మర్చిపోయాను. ఎప్పుడైతే నేను ఈ చొప్పదండు వచ్చి ఇంకా ఆ శ్రమల గుండెలో నేను ప్రతివి ఒప్పుకుంటూ ప్రార్థిస్తుంటున్నప్పుడు, ఇంతకుముందు చెప్పాను కదా, 2 కలలు ఆ ఎత్తైన స్థలములో ఆ నాన్న నేను వెళ్ళిందంతా గుర్తుకొస్తుంది. నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, దేవుడి కొరకు ఎలా జీవించాలని అన్నీ ఆత్మీయ తండ్రి గారు నాకు ఎన్ని సందర్భంలో నీకు పరిచర్య ద్వారా నువ్వు బ్రతుకుతో నువ్వు కుటుంబం పోషింపబడుతుందని నన్ను బలపరిచిన నేను నా భర్త చేసిన పరిస్థితులను బట్టి వెనుకకు పోయాను. ఎప్పుడైతే 2 కళ్ళొచ్చాయో ఆత్మీయ తండ్రి గారికి నేను ఈ కలలు చెప్పాను. చెప్తే అయ్యగారు అన్నారు, "అమ్మ, దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చాడు. దాన్ని నువ్వు మరి వాడుకోవాలి. నువ్వు ప్రత్యక్షతలో దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటావా" అంటే, "సరే అయ్యగారు" అని చెప్పాను. అలా చేస్తూ మరి ఆత్మీయ తండ్రి గారు ఎలా చెప్తే అలా వాక్యానికి లోబడి జీవిస్తూ ఉంటున్నాను. అదే విధంగా మరి నాకు శ్రమలు, పరిస్థితులు 2017, 18 టైంలో మరి నాకు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఒక సంవత్సరం పాటు అలా వస్తూ ఉంటే మరి చెకప్ చేయించుకుంటే గర్భసంచికి క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు క్యాన్సర్ టైంలో ఇక ఏం చేయాలో పరిస్థితి. ఆత్మీయ తండ్రి గారు అప్పుడు నాకు వాక్యం తీసి ఆ ప్రత్యక్షత వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే, "నువ్వు చావవమ్మా, దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తానని తీర్మానం తీసుకో" అని 103 కీర్తనలో 5వ వచనం చెప్పి, "పక్షిరాజు యవ్వనం వలె నీ యొక్క యవ్వనం క్రొత్తదగినట్లుగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడమ్మా" అని చెప్పాడు. అప్పుడు నేను ఆ వాక్యానికి లోబడి ప్రార్థన చేసుకున్నాను. రేడియేషన్‌కెళ్ళాను. ఆ రేడియేషన్ చేస్తూ ఉంటుంటే ఆ రేడియేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక కోడి పేగులాగా పడిపోవడం. మరి నా కొరకు మరి ఆత్మీయ తండ్రి గారు గాని, అమ్మగారు గాని, మరి ఆ సమయంలో నా యొక్క పరిచర్యలు, నా పిల్లలప్పుడు నా దగ్గర లేరు. ఆ యొక్క అనారోగ్యంతో ఉంటున్న సందర్భంలో నా పిల్లలను అమ్మగారు హాస్టల్‌లేశారు. మరి ఆ పిల్లలు చదువుకుంటున్నారు. అమ్మగారు యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క ఆ యొక్క కృప దేవుడు వారి ద్వారా నాకు ద్వారాలు తెరిసి పిల్లలను చదివించడానికి కూడా దేవుడు అలా ద్వారాలు తెరిసాడు. మరి నా సమయంలో నా పిల్లలు ఇద్దరు కూడా లేరు. మరి బాబు నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ టైంలో క్యాన్సర్ నుంచి నాకు రేడియేషన్ టైంలో ఒక్కదాన్ని ఆ యొక్క రూమ్‌లో సహకారులు కూడా నాకు సంబంధించిన వారు ఎవరు కూడా నన్ను పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు.
మరి ఆత్మీయంగా నడిపిస్తున్న మేడం గారు వాళ్ళు నాకు వారంకొక్కోళ్ళను నాకు సహాయంగా హాస్పిటల్ అలా పంపడం. అలా 2 నెలలు నేను ఆ యొక్క రేడియేషన్ రెండోసారి రెండో నెలలో ఉంటదొకటి. అది 24 గంటలు ఆ బెడ్ మీద కదలకుండా పడుకోవాలి. ఆ రేడియేషన్ ఒకవేళ ఫెయిల్ అయితే మేమేం చేయలేం అని చేతులెత్తేసారు డాక్టర్ వాళ్ళు. అలా చెప్పారు. 24 గంటలు ఆ బెడ్ మీద కదలొద్దు. ఈ తల ఈ భాగం నుంచి కొద్దిగా ఇట్లా కదలొద్దు. నేనంటున్నాను మరి నా కొరకు కూడా ఎంతోమంది మరి సేవకులు, మేడం గారు వాళ్ళు, సారు అబ్రహాము సార్ వాళ్ళు, మరి సంఘము, విశ్వాసులు నా కొరకు ఎంతో ప్రార్థిస్తున్నారు. నేనిలా ప్రార్థిస్తున్నాను. దేవా! నువ్వెలా చెప్తే అలా నన్ను నేను సరి చేసుకుంటున్నా. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతా. ఎక్కడ పరిచర్య చేయమంటే అక్కడ పరిచర్య చేస్తా. నేను పశ్చాత్తాపపడుతున్నాను ఆ బెడ్ మీద. నేనిలా చెప్తున్నా అలా ఒప్పుకుంటూ మృతులలో నుండి లేచిన దేవుని ఆత్మ నాలో ఉంది గనుక సాతానా నువ్వు నన్నేం చేయలేవు అని నేనిలా చెప్తుంటున్నాను. ఒక అరగంటకొకసారి నాకు చిన్న చెంచాడు నీళ్ళు నా నోట్లో పోసి మా బాబు వెళ్తున్నాడు. ఆ రూమ్‌లో నేను ఇంకొక పేషెంట్ ఇద్దరమే ఉన్నాం. రేడియేషన్ రూమ్‌లో ఎవరు ఉండకూడదు. ధైర్యం లేదు. కానీ నేనిలా మాట్లాడుతూ ఇలాగనే 24 గంటలు అయిపోయినాక నేను లేస్తా అని ధైర్యంగా చెప్పుతూ ప్రార్థిస్తున్నాను. 24 గంటల లోపల దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా! దేవుడు నాకు క్యాన్సర్ నుంచి ఆ యొక్క చెకప్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. దేవుడు నాకు అద్భుతం చేశాడు. మరి అదే రీతిగా మరి నేను పరిచర్యలో కొనసాగుతున్నాను. ఒకరోజు నాకు ఈ సయాటికా ప్రాబ్లమ్‌తోని కాలు నడవలేకుండా మరి ఆ పరిస్థితి ఎదుర్కొన్నాను. కాళ్ళు 2 నెలలు మరి నన్ను ఒకళ్ళు పట్టుకొని పోవడం, బాత్రూమ్‌కెళ్ళినా ఇక్కడికెళ్ళినా అలాంటి స్థితి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అదే రీతిగా కరోనా వచ్చింది. కరోనా సందర్భంలో మరి నాకు ఏం జరిగిందంటే రేడియేషన్ ప్రాబ్లమ్‌తోని నాకు మోషన్ ఆ యొక్క పోయే పేగు చికిలిపోయింది. బ్లీ మోషన్ పోతుంటే మోషన్‌లో బ్లడ్ పడేది. అలా పోతూ అదే సమయంలో కరోనా నాకు బ్లడ్ పోయి 3 అయింది. కరోనా వచ్చిన సమయంలో మరి నేను ఏమైపోతానో ఇలా అయిపోయా. అప్పుడు ఆత్మీయ తండ్రి గారన్నారు, దేవుడి దగ్గర నీ తప్పులను ఒప్పుకో అమ్మా, దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని చెప్పి అయ్యగారు నన్ను బలపరిచి రోజు మరి నాకు ఆ ఇద్దరు పిల్లలు మరి నన్ను వాళ్ళు చూసుకోవడం, పక్కపక్కే రూములో నన్నుంచారు. మరి ఆత్మీయ తండ్రి గారు రోజు నా రూమ్ ముందుకొచ్చి అయ్యగారు నన్ను ప్రోత్సాహపరుస్తూ మంచిగా తిను అని చెప్తూ మరి నాకు కావాల్సినవన్నీ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి పంపిస్తూ నన్ను బలపరిచారు. అదే రీతిగా ఒకరోజు నాకు కలొచ్చింది. ఆత్మీయ తండ్రి గారు ఇలా ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో నుండి నన్ను ఇలా చూసి వెళ్ళారు. కలయిపోయింది. తెల్లారుజామున ఏంటి అయ్యగారు నన్ను ఇలా చూస్తున్నారని చెప్పి, చూస్తున్నాడంటే నన్ను ఏదో పరిశీలిస్తున్నాడు అని నాకు అర్థమయ్యి, దేవా! అయ్యగారు నన్ను చూసి వెళ్ళిపోతున్నాడంటే నువ్వు ఏదో నన్ను పరిశీలిస్తున్నావు. నాలో ఇంకా ఏ లోపం ఉందో చెప్పు ప్రభువా. నేను నీ సాక్షిగా ఉంటా ప్రభువా. నన్ను కరోనా నుంచి విడిపించు ప్రభువా అని నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకొక 2 రోజుల తర్వాత ఇంకొక కలొచ్చింది. ఆ కలలో ఇద్దరు గుండగాళ్ళున్నారు. నా దగ్గరికొచ్చారు. వచ్చి నన్ను చంపాలని ప్లాన్ ఏస్తున్నారు. వారేసుకొనొచ్చారు. నన్ను చంపడానికి. వస్తుంటే ఆ కలలో నేనేం చేస్తున్నానంటే ఇద్దరిని బాగా కొడుతున్నాను. సినిమాలో గుండగాళ్ళు ఎలా ఇట్లా ఫైటింగ్ గుండగాళ్ళు కొడతారో అలా నేను అలా కొడుతున్నాను. కొడుతూ ఉంటున్న సందర్భంలో వాళ్ళు నన్నేమన్నారంటే ఇద్దరు నన్ను ఇట్లా చేతులు జోడించి,
ఇక నీతోని మేము ఉండలేము, నీతోని మేము జయించలేము, ఇక నువ్వు బతుకుపో అని చెప్పి ఇలా దండం పెట్టి వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత నాకు కల తేలైపోయింది. ఆ తర్వాత నన్ను దేవుడు కరోనా నుండి విడిపించాడు. ఆ కరోనా నుంచి విడిపించిన తర్వాత బ్లడ్ పోయి మరి నేను మోషన్ పోయే పేగు చికిలిపోవడం ద్వారా అది మళ్ళీ డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. డాక్టర్లు ఆపరేషన్ చేస్తానని చెప్పి మరి ఫస్ట్ ఆపరేషన్ చేశారు. తర్వాత మళ్ళీ బ్లీడింగ్ పోవడం, మోషన్ పోతే బ్లడ్ పోవడం, మోషన్ పోతే బ్లడ్ పోవడం. అలా మళ్ళీ సెకండ్ సారి ఆపరేషన్‌కు మళ్ళీ పోయాను. పోయితే డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే, "అమ్మా ఈ ఈ పేగు చికిలినప్పుడల్లా చెయ్యాలి. ఈ పేగు చికిలిపోయినప్పుడల్లా ఆపరేషన్ చేయాలి" అని చెప్పారు. ఆ రాత్రి నేను చెకప్ చేయించుకొని, ఆపరేషన్ చేయించుకొని వచ్చిన రోజును ఆ నైట్ అంతా నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఏమనంటే, "ప్రభువా, నువ్వు నన్ను పోషిస్తున్నావు. నీ సౌకుల ద్వారా నన్ను ఎన్నో విధాలుగా ప్రతి అవసరత తీరుస్తున్నావు. ఈ డబ్బు నువ్వు తీసుకుపోయి నేను హాస్పిటల్ పెడితే నీకు సంతోషమా ప్రభువా? నేను ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటా, నేను ఆశీర్వదింపబడాలా" అని చెప్పి నేను దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నా. ఆ తెల్లవారుజాములో నాకొక కలొచ్చింది. ఆత్మీయ తండ్రి గారు, అమ్మగారు, హదస్సమ్మ గారు కలలో కనబడి, అమ్మగారి చేతిలో ఒక గోళీల ప్యాకెట్ ఉంది. ఇది చూపిస్తూ, "శ్రీదేవి, ఇదేసుకుంటే దేవుడు ఇక నీకు స్వస్థత అయిపోతది" అని చెప్పి నాకు చెప్పారు. ఆ తర్వాత నేను చెకప్‌కెళ్ళాలి. చెకప్‌కి పోయినప్పుడు డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే, "అమ్మ, సక్సెస్ అయింది. ఇగో ఈ గోలేసుకో. ఇవి ప్రతిరోజు యేసుకుంటే సరిపోతదిగ నీకు" అని చెప్పి దేవుడు నాకు అమ్మగారి ద్వారా ఎలా మాట్లాడాడో అక్కడ డాక్టర్ గూడా అదే చెప్పారు. ఆ విధంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మరిప్పుడు మా బాబు, మా పాప, మరి బాబేమో బీటెక్ అయిపోయింది. పాపనేమో డిగ్రీ ఫైనల్ చదువుకుంటుంది. మరి దేవుడు నా జీవితంలో ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా అన్ని విధాలుగా సంరక్షకుడిగా పోషిస్తూ, వారి ద్వారా నన్ను ఇలా నడిపించుకుంటూ దేవుడు నేర్పించాడు, బలపరిచాడు, అద్భుతాలు చేశాడు. అందుకు నేను ఇంకా దేవుడికి ఎంతో కృతజ్ఞుడై, ఆత్మీయులకు ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలని నేను ఆశపడుతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.